హాయ్ అండి. వెల్కమ్ టు తేజ్‌లు కిచెన్. నేను మీ తేజ్‌లు. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మీకు ఒక నార్త్ ఇండియన్ రెసిపీ దాల్ మేథి తడ్కాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం దాల్‌తో చేసే రెగ్యులర్ రెసిపీస్‌తో పోల్చుకుంటే ఇది కాస్త హెల్తీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చింతపండుని అస్సలు యూజ్ చేయమండి. అండ్ ఇదైతే మెయిన్‌గా పుల్కా, నాన్, రోటీ, చపాతీ, జీరా రైస్, బగారా రైస్ అండ్ ప్లెయిన్ రైస్‌లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్‌లో 2 కప్పుల కందిపప్పును తీసుకుంటున్నాను. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, సో నేను యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగానే వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఒక కప్పు కందిపప్పు కనుక తీసుకుంటే ఈజీగా 3 మెంబర్స్‌కి రైస్‌లోకి అయితే సరిపోతుంది. సో దీన్ని బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కందిపప్పు వేశాక అట్లీస్ట్ 2-3 సార్లు వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని, తర్వాత మీరు ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నారో అదే కప్పుతో 1కి 4 అంటే 2 కప్పులకి 8 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మీకు టైం ఉంటే గనుక 30 మినిట్స్ టు 45 మినిట్స్ దాకా ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే డైరెక్ట్‌గా బాయిల్ అయినా చేసేసుకోవచ్చు. పప్పు నానేలోగా అందులోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని తిరగమాతలోకి, అలాగే 2 చిన్న టమాటోల్ని పప్పు బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి తీసుకొని, అన్నిటినీ కూడా వీలైనంత సన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా సెపరేట్ బౌల్స్‌లో యాడ్ చేసుకోండి. తిరగమాతలోకి 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటోలు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. అండ్ వీటితో పాటు మనం మెంతి కూరను కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 కట్టల మెంతి కూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సన్నగా తరిగి దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 30 మినిట్స్ నానిపోయిన పప్పులో పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. మూతని కంప్లీట్గా క్లోజ్ చేశారు అంటే పప్పు పొంగుతుంది కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. దీనివల్ల మనకి ఇలా పప్పు పొంగేటప్పుడు తెలుస్తుంది కదా, సో అప్పుడు మూత తీసేసి ఈ పైన వచ్చే ఈ నొరగ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 నల్ల యాలకులు వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ ఇలాచీ అయినా వేసుకోండి. వీటితో పాటు 4 లవంగాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బర్నర్ మీద బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే 4 వెల్లుల్లిపాయ తురుమును కూడా వేసి దీన్ని ఒక 20-30 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషం పాటు టాస్ చేసుకున్నాక 2 ఇంచుల అల్లం తురుమును కూడా వేసేసి అల్లం పచ్చివాసన పోయి ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి సుమారుగా 3-4 మినిట్స్ దాకా టైం పడుతుంది. తర్వాత అందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పీసెస్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటాస్ అన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ టమాటాలు అయితే మా చెట్టు కాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోయాయండి. ఇన్ కేస్ బయట కొన్నవైతే కాస్త గట్టిగా ఉన్నట్లయితే 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసి మగ్గించుకోండి. తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసేసి 1-1.5 మినిట్ దాకా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఈలోపు మనం బాయిల్ చేసిన పప్పులో ప్రెషర్ పోయాక చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా కాస్త వాటరీగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన యాలకుల్ని రిమూవ్ చేసేసుకొని దీన్ని ఇలానే మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయిన మెంతి కూర టమాటాలోకి మనం పక్కన పెట్టుకున్న దాల్లో నుంచి హాఫ్ క్వాంటిటీని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. దీనివల్ల పప్పు అనేది బాగా మెత్తగా మ్యాష్ అయిపోయి ఈ మెంతి కూరలో చక్కగా కలిసిపోతుంది అనమాట. చూసారా, ఇక్కడ 2 నిమిషాల తర్వాత పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్ పప్పు, వాటర్ మొత్తం కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఒక 3-4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 34 మినిట్స్ అలా చూడండి, పప్పు బాగా ఉడికిపోయి కాస్త చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ని, కారాన్ని అడ్జస్ట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకొని మరో 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. ఇలా పప్పులో లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలా పల్చగానే ఉండాలి, ఎందుకంటే వెళ్ళే కొద్దీ అది కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి.
ఇక దీన్ని వేడి వేడిగా రోటీ, చపాతీ, నాన్‌లోకి కానీ, రైస్‌లోకి కానీ తింటుంటే ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేను. సో, ఖచ్చితంగా మీకు ఇది నచ్చినట్టయితే ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చేసి మరిన్ని మంచి డెలీషియస్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.